గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మొండి గోడలకే పరిమితం చేశారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పంచాయతీ తుమ్మలకుంటలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం హిందూపురాన్ని నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం కూటమి పాలనలో ప్రథమ స్థానంలో నిలబడతానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. అప్పుడు 5 ఏళ్లు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ వాటి మీదే దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూపురాన్ని ఒక మన రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా ధ్యేయం. ఏం లేదు, అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మనాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తున్నాం. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంత మనిషి ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి గవర్నమెంట్ కి. ఎప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ, అది తెలుసు.